Students, in this video, I am going to discuss about latent heat. So, what is latent heat? Latent heat ante enti? So, what is latent heat means amount of heat required for unit mass of the substance to change its state of matter without changing its temperature is called latent heat. Let me tell slowly. So, what is latent heat means? So, what is latent heat means? Latent heat ante endi anante amount of heat required for unit mass of the substance to change its state of matter without changing its temperature is called latent heat. Ante, for example, you have H2O. ఏముందనుకుందాం H2O. ఏంటి వాట్ ఈస్ కాల్డ్ H2O? H2O అంటే ఏంది? H2O అనగానే మీరు ఏమంటారంటే ఇట్స్ ఏ వాటర్ అని అంటారు. ఏమంటారు? వాటర్ అని అంటారు. కానీ H2O is water when its temperature lies between 0 to 100 degrees Celsius. If the temperature is below 0 degrees Celsius, it is called ice. If its temperature is above 100 degrees Celsius, it is called water vapor. So, ఇప్పుడు suppose you take ice which is at 10 degrees Celsius. 10 degrees Celsius temperature దగ్గర ఉండేటటువంటి వాటర్ని తీసుకుందాం అనుకుందాం. సపోజ్ యూ గాన్ ఇంక్రీజింగ్ యూ గాన్ సప్లయింగ్ హీట్ టు ఇట్, దానికి కంటిన్యూస్గా హీట్ సప్లై చేస్తూ ఉన్నారు అనుకుందాం. దెన్ వాట్ విల్ హ్యాపన్? ఇట్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్. -10 ఇంక్రీజ్ అయితే -9, -8, -7, -6 ఇలా -1, -0.5 ఇలా 0 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. అయితే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర అది ఐస్గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఐస్గానే ఉంటుంది. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా హీట్ ఇస్తూనే ఉన్నారు. హీట్ ఇస్తూ ఉంటే అది హీట్ అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది అని అంటే అది తన స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేసుకుంటుంది. సో ఐస్ నుంచి ఎలా మారుతుంది? వాటర్గా మారుతుంది. ఈ ఐస్ నుంచి వాటర్గా మారేటప్పుడు టెంపరేచర్ ఏమైనా చేంజ్ అవుతుందంటే టెంపరేచరు చేంజ్ అవ్వదు. సో దిస్ వన్ ఇక్కడ మనకు ఒక యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ తీసుకొని ఏదైనా ఆ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఆ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ తన స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేసుకునేదానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే కావాలో దాన్ని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ అని అంటాం. ఏమంటామో లేటెంట్ హీట్. సో వాట్ ఈజ్ లేటెంట్ హీట్? లేటెంట్ హీట్ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ దేనికి? ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఏం చేస్తుంది ఆ హీట్ తోటి? టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఏం చేంజ్ కాదు? వితౌట్ చేంజింగ్ ఇట్స్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ లేటెంట్ హీట్. దాన్నే మనము లేటెంట్ హీట్ అని అంటాం. అయితే ఇక్కడ ఇంకొక 2 పదాలు ఉన్నాయి. లేటెంట్ హీట్ ఆఫ్ లిక్విఫాక్షన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ లిక్విఫాక్షన్ లేదా లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అని అంటాము. ఇంకోటి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాం. సో లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అంటే ఏంది అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ఇట్స్ సాలిడ్ స్టేట్ ఇంటూ లిక్విడ్ స్టేట్. అంటే ఇందాక జస్ట్ చేంజ్ ఆఫ్ స్టేట్ అని అన్నాము. ఇక్కడ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి అయితే మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ లేదా లేటెంట్ హీట్ ఆఫ్ లిక్విఫాక్షన్ అని అంటాం. అలా కాకుండా లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ లేదా లేటెంట్ హీట్ ఆఫ్ లిక్విఫాక్షన్ అని అంటాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాషియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాషియస్ స్టేట్ అయితే అప్పుడు దాన్ని మనము లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాం. సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ to change its state of matter without changing its temperature is called latent heat.
amount of heat required for unit mass of the substance to change its solid state into liquid state without changing its temperature is called latent heat of melting. అలాగే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ ఇంటూ గ్యాషియస్ స్టేట్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో చూడండి, యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ తన స్టేట్ ఆఫ్ మ్యాటర్ని చేంజ్ చేసుకునేదానికి కావాల్సిన హీట్ ఎంత అంటే లేటెంట్ హీట్, దాన్ని క్యాపిటల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అదే ఎమ్ మాస్ ఆఫ్ ద లిక్విడ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే ఎంఎల్ అని అంటాం. సో మనకు ఈ ఎంఎల్ ఈక్వల్ టు ఏంటి, హీట్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్. దేర్ ఫార్ క్యూ ఈక్వల్ టు ఎంఎల్. దాని నుంచి ఎల్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎల్ ఈక్వల్ టు క్యూ బై ఎం అని రాయొచ్చు. దేర్ ఫార్ మనకు సిజిఎస్ యూనిట్స్లో అయితే ఈ లేటెంట్ హీట్కి యూనిట్స్ ఏమని రాయొచ్చు అని అంటే సిజిఎస్ యూనిట్స్లో లేటెంట్ హీట్కి క్యాలరీ పర్ గ్రామ్ అని రాయొచ్చు. అదే ఎస్ఐ యూనిట్స్లో అయితే మనం జౌల్ పర్ కేజీ అని రాయొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ ఐస్ latent heat of melting is 80 calorie per gram. Latent heat of melting is 80 calorie per gram. అదే వాటర్ latent heat of vaporization of water is 540 calories per gram. So this is about the latent heat. Okay, so follow properly. Thank you.